హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా మేము ఏం తీసుకుంటామనేది ఈ వీడియోలో ఉంటుందండి. చూడండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మార్నింగ్ అయితే ఇలాగైతే ఇవి ఓవర్ నైట్ నానబెట్టేసి మరగబెట్టి ఇవి పరగడుపున తాగుతున్నామండి. అలానే గుడ్లు కూడా స్టవ్ మీద పెట్టేశాను. అలానే క్యారెట్, బీట్రూట్, కీరా జ్యూస్ అయితే తీయడానికి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసేసి అది తాగిన ఒక పావుగంట తర్వాత ఈ జ్యూస్ కూడా తాగేస్తామండి. అలానే సోడిజావ కూడా కాయడానికి సోడిపిండి నానబెట్టాను. నీళ్ళు అయితే మరుగుతున్నాయి. గుడ్లు కూడా ఉడికిపోయినాయి. గుడ్లు ఒలిచేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ సోడి పిండి వేసేసుకోవాలి. ఈ జావ చల్లారితే దగ్గరగా అవుతుంది, అప్పుడు తాగాలండి. ఇదైతే మిక్సీలో వేసుకున్నాను కదా, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ జావ కూడా మరిగిపోతుంది. తీసి స్టవ్ నుంచి దించేస్తాం. ఇవైతే మా చిన్న బాబు తింటాడు. ఓట్స్, డ్రై ఫ్రూట్స్, శన లేకుండా 3 గుడ్లు తింటాడు అన్నమాట అండి మార్నింగ్. ఇవైతే చిక్కుడుకాయలండి. ఇవి నైట్ నేను ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసి ఈలోపు పప్పు, పాలకూర కట్ చేసి పెట్టుకొని అదే కుక్కర్లో తీసేసి కుక్కర్లో వేసేసుకుంటాను. ఇలాగైతే సలాడ్కి క్యాప్సికంలో రకాలు, టమాటా అన్నీ పక్కన పెట్టాను, కట్ చేసుకోవాలి. ఇదైతే చిక్కుడుకాయ తాలింపు పెట్టేశానండి. తాలింపు పెట్టేసి తాలింపు దగ్గరగా అయిపోయాక కొబ్బరి వేసేసి ఇలా కలిపేసుకుంటే చిక్కుడుకాయ కొబ్బరి రెడీగా కూర రెడీ అయిపోయింది. ఇలా అయితే రెడీ అయిపోయిందండి. ఇది సర్వ్ చేసుకుంటామేనండి. అలానే పప్పు, పాలకూర కూడా ఉడికిపోయింది. ఇందులో సాల్ట్ వేసేసి కలిపేసానండి. ఇది తాలింపు పెట్టుకోవడానికి రెడీగా ఉందన్నమాట. ఇలాగైతే నేను తాలింపు పెట్టేస్తున్నాను. ఇలా తాలింపు పెట్టేసుకుని ఇది కూడా సర్వ్ చేసుకోవడానికి హాట్ బాక్స్లో తీసుకున్నాను. ఇప్పుడైతే ఇదిగోండి క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము, రెడ్ క్యాప్సికమ్ కట్ చేసి పక్కన పెట్టాను. ఇదైతే చికెన్ ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తున్నాను అన్నమాట అండి. ఇవైతే రెడీ అయిపోయింది సలాడ్. ఇలా అయితే నేను లంచ్ ప్లేట్ అయితే రెడీ చేస్తానండి. ఇలా మా వారికి పప్పు, పాలకూర, కొబ్బరికాయ, చిక్కుడుకాయ, అలాగే చికెన్ ఫ్రై, సలాడ్. ఇదైతే చాలా లైట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇలా తింటే సమ్మర్ కదండి, కొంచెం ఫుడ్ మారుద్దామని మేము ఇలా ట్రై చేస్తున్నాము. నైట్ అయితే డిన్నర్కి అయితే ఇలాగా తీసుకుంటామండి. ఓట్స్ జావా అండ్ ఫ్రూట్స్ అంతేనండి. డే 1 బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే షార్ట్ వీడియో పెట్టానండి, అందులో చూడండి. ఇదేనండి మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము తీసుకునే ఆహారం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.